ఎవ్రీవన్. టుడే నేను పైప్ క్లీనర్తో వన్ సింపుల్ ఫ్లవర్ క్రియేట్ చేస్తున్నా. వెరీ ఈజీ క్రాఫ్ట్, బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక పైప్ క్లీనర్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తా. నౌ దీన్ని ట్విస్ట్ చేసి ఫ్లవర్ షేప్ క్రియేట్ చేస్తున్నా. స్లోగా ట్విస్ట్ చేస్తే పెటల్స్ అలాగా మంచి షేప్ వస్తుంది. నౌ ఇంకొక పైప్ క్లీనర్ తీసుకొని ఫ్లవర్కి స్టెమ్ లాగా అటాచ్ చేస్తా. సో ఇలా ఆ క్లీనర్స్‌ని మంచిగా ట్విస్ట్ చేస్తూ ఉండాలి పెటల్ షేప్ వచ్చేంత వరకు. తర్వాత లాస్ట్ క్లీనర్‌తో జస్ట్ అలా ఫోల్డ్ చేయండి. సో ఇలా కొన్ని పెటల్స్‌ని రెడీ చేసుకోండి. సో టోటల్ 6 పెటల్స్ అయితే ఫ్లవర్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. నౌ ప్రిపేర్ చేసుకుందాం. సో ఫ్లవర్‌కి న్యాచురల్ లుక్ కోసం 2 లీవ్స్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఇలా పైప్ క్లీనర్‌ని స్మాల్‌గా బెండ్ చేసి లీఫ్ షేప్‌లో ఫిక్స్ చేస్తాం. బాగా ట్విస్ట్ చేయండి. లీఫ్ షేప్ వచ్చేంత వరకు ట్విస్ట్ చేస్తూ ఉండండి. సో ఎక్స్‌ట్రాస్ క్లీనర్స్ ఏమైనా ఉంటే వాటిని కట్ చేసేసుకోండి. సో ఈ విధంగా ఒక 2 లీవ్స్ ప్రిపేర్ చేసుకోండి. నౌ గ్లూతో పెటల్స్ అన్నిటిని అటాచ్ చేసి ఫ్లవర్ షేప్‌లు క్రియేట్ చేసుకోండి. సో వన్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్‌ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం గుడ్‌గా కనిపించేలా. సో ఇప్పుడు మిడిల్ పార్ట్‌లో ఏదో ఒక ఫ్లవర్‌ని క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే చూడ్డానికి చాలా బావుంటుంది. సో దానికోసం ఇంకొక క్లీనర్ తీసుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇలా గ్లూ తీసుకొని ఆ మిడిల్ పార్ట్‌లో అటాచ్ చేయండి. యాహ్! ఇప్పుడు చూడ్డానికి కొంచెం అందంగా ఉంది కదా! నౌ ఇలా ఏదైనా ఒక స్టిక్ లాగా అలాంటిది తీసుకొని అటాచ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ మనం లీఫ్‌ని అటాచ్ చేయాలి కదా! సో మనం ఆ స్టిక్‌కే లీవ్స్‌ని అటాచ్ చేస్తే చూడడానికి చాలా బావుంటుంది. సో నేను చేస్తున్న విధంగా అటాచ్ చేసుకుంటే సో చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఉంటుంది. లీవ్స్‌ని ఈ విధంగా అటాచ్ చేయండి టు ద స్టిక్ అండ్ వన్స్ ద ఎక్స్‌ట్రా క్లీనర్‌తో ట్విస్ట్ చేయండి అరౌండ్ ది స్టిక్.
సో, ఇందాక మనకి కొన్ని లీఫ్ చేస్తున్నప్పుడు ఎక్స్‌ట్రా క్లీనర్స్‌ని కట్ చేసాం గదా! సో, వాటితో ఇలా కవర్ చేయండి. అండ్ యాహ్! మన పైప్ క్లీనర్‌తో ఫ్లవర్ అయితే క్రియేట్ చేశాను విత్ లీవ్స్. చాలా సింపుల్ అండ్ క్యూట్‌గా ఉంది కదా! మీకు మోర్ సింపుల్ క్రాఫ్ట్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.